విశాఖ సాగర్ తీరం మరోసారి రాజకీయ సామాజిక చర్చలకు కేంద్రంగా మారింది. సాధారణంగా పర్యాటకులతోటి సందడిగా కనిపించే బీచ్ ప్రాంతం ఇప్పుడు నిరసనలతోటి మారుమోగుతోంది. కూటమి ప్రభుత్వం బీచ్ షాక్స్ పేరుతోటి మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి యువజన మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. ఆర్కే బీచ్ వద్ద అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బీచ్ ప్రాంతంలో మద్యం విక్రయాలు పర్యాటక వాతావరణంపైన ప్రతికూల ప్రభావం చూపుతాయని, మహిళలు కుటుంబాల భద్రతపైన కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మద్య నియంత్రణపైన హామీలు ఇచ్చి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడం విరుద్ధ నిర్ణయమని ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో బీచ్ షాక్స్ను అనుమతించబోమని నిరసనకారులు స్పష్టం చేశారు. మద్యం బీచ్ గా మార్చొద్దు. భరత్ గారు 3.2 జీవో రద్దు చేయాలి. మార్చొద్దు. ప్రశాంత వాతావరణ ఆర్కే బీచ్ మద్యం బీచ్ గా మార్చొద్దు. విశాఖ బీచ్లో మద్యం షాపులు పెడతానని భరత్ గారు ప్రకటన చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మద్యాన్ని నిరంతరిస్తామని చెప్పారు, కానీ ఎన్నికల తర్వాత మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానాన్ని మహిళలు తిప్పికొడతారు. ఏంటంటే మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉన్న బీచ్ రోడ్లో కూడా బీచ్లో చాలామంది మహిళలు, చిన్నారులు, అలాగే వృద్ధులు చాలామంది ఇక్కడ వచ్చి సేద తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి బీచ్లో మద్య షాపులు పెట్టి ఇక్కడ విక్రయిస్తామని చెప్పడం, అలాగే గత ప్రభుత్వం ఏమో నాణ్యమైన మద్యాన్ని అమ్మలేదు, వాళ్ళు అందుకనే చనిపోతున్నారు, మేము నాణ్యమైన మద్యాన్ని అమ్ముతాము, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతాం, తాగండి అని భర్త గారు చెప్తున్నారు. అదేదో గీతం కాలేజీలో పెట్టుకొని ఆ స్టూడెంట్ల చేత తాగిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళకు కూడా చాలా పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వం కూడా చాలామంది ఎగబడి ఓట్లు కూడా వేసే అవకాశం వస్తుంది. కాబట్టి మద్యాన్ని, ఇలాంటి విధానాన్ని మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా వ్యతిరేకిస్తున్నాము. ప్రశాంత వాతావరణం కలిగి ఒక కుటుంబ వ్యవస్థ, ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఆర్కే బీచ్లో వచ్చి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని నాశనం చేసేటటువంటి బీచ్ సాక్స్ పేరుతో మద్య వ్యాపారం చేయడానికి మీరు ఎంపీగా గెలిచారని చెప్పేసి, ప్రజలు గెలిపించారని చెప్పేసి ఈరోజు మేము చూడికి అడగ తెలుసుకున్నాం. ఈరోజు మద్యం తాగితే తప్పే ఉందని చెప్పేసి ఎంపీ భరత్ గారు ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఉన్నతమైన ఒక విద్యాభ్యాసం కలిగిన వ్యక్తి, ఈరోజు ఎంతో మందికి, యువతకి, ప్రజలకి, విద్యార్థులకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విద్యార్థుల్ని, అలాగే ప్రజల్ని, యువతిని తప్పుదావ పట్టించే విధంగా ఈరోజు ఒక పబ్లిక్ ప్లేసుల్లో ఈ ఎంతోమంది ఒక పర్యాటక వాతావరణం కలిగిన ఆర్కే బీచ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన వాతావరణం కలిగినటువంటి ఆర్కే బీచ్లో ఇటువంటి బార్స్ని ఈరోజు ఓపెన్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి వారంలో కొన్ని లక్షలాది మంది విశాఖపట్నం బీచ్ని ఇప్పుడే చూస్తే కొన్ని లక్షల మంది బీచ్ని ఆస్వాదించడానికి వచ్చారు. నేను విశాఖ ఎంపీ గారిని మొదటగా అడుగుతా ఉన్నా, మీరు విద్యావంతులు, మీరు అనేక పెద్ద యూనివర్సిటీలు నడుపుతూ ఉన్నారు, ఎంతోమంది చదువులు చెప్తూ ఉన్నారు, విద్యను వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విశాఖపట్నంలో నీవు పోటీ చేసేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం అభివృద్ధి పేరును ముందు తీసుకెళ్తానన్నాం. విశాఖ ఏఈలో అనేక సమస్యలు ఉన్నాయి, కనబడలేదా అని అడుగుతూ ఉన్నా. గ్రేటర్ విశాఖపట్నంలోనే వీధిన ఇంటింటిన కాలువలు, మురుగు రోడ్లు పడక అనేక సమస్యలు ఉన్నాయి, అవి కనబడలేదా అని అడుగుతూ ఉన్నా.